హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో క్యాలీ హైమెంటన్ థీరం కోసం అయితే డిస్కస్ చేసాం కదా నాన్న. సో ఈరోజు దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏంటన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్. ఓకే, మన వీడియోస్లో మీకు మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చడం లేదో ప్లీజ్ ఒక్క కామెంట్ చేయరా. నేను అడిగేది కామెంటే, సబ్స్క్రైబ్ కూడా కాదు. సో ప్లీజ్ నీకు వీడియో అర్థమవుతే ప్లీజ్ నాకు సపోర్ట్ కూడా చేసినా చేయకపోయినా ఒక్క కామెంట్ చేయి, ఓకేనా? సో నువ్వు చేసే కామెంట్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేను తీసుకోవడానికి రెడీ, ఓకేనా? సరే, ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ ఇదైతే సమ్ చూద్దాం. సో ఇందులో వీడియో అనేది నాకు తెలిసి 5th వీడియో అనుకుంటా. సో ఐ థింక్ సరే, సమయం ఇచ్చిన యూజింగ్ క్యాలీ హైమెంటన్స్ థీరం ఫైండ్ a⁴ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ. సో ఇప్పటిదాకా మనం ఏ క్యూబ్ చేసాం, ఏ స్క్వేర్ చేసాం, ఏ కూడా చేసాం. బట్ a⁴ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సో a⁴ అంటే కొంచెం కష్టమేమి కాదు, చాలా ఈజీగా ఉంటుందిరా. బట్ మీకు నేను చాలా వీడియోస్లో చెప్పా, ఏ స్క్వేర్ వేరు, ఏ క్యూబ్ వేరు, బట్ a⁴ వాటికన్నా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు ఆ డిఫరెంట్ని మనం డిఫికల్ట్గా అయితే కాకుండా ఈజీ వేలో అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సరే, ఫస్ట్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 7 2 -2 -6 -1 2 6 2 -1. ఇది మనకి ఇచ్చిన ఫార్ములా. మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంట్రా? a - λI. సో పెట్టుకున్నాను. సో పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకంటూ ఒక ల్యాండా అయితే వస్తుంది నాన్న. ఒక ల్యాండా అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ఏంటి? λ³ - 5λ² -3 5 + 5 λ -21 + 12 + 12. సార్ అదేంటి సార్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకేమో అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా. సో ఇది ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు నేను చెప్తాను, క్లారిటీగా అయితే విను. సో ఇక నేను దీన్ని డైరెక్ట్గా అయితే సాల్వ్ చేశాను రా. ఏ మెథడ్ వాడేసి ఎలాగంటే, సో మీకు చాలా వీడియోస్లో చెప్పాం కదా నాన్న ఎలా చెయ్యాలి అనేది. సో ముందు వీడియోస్లో కూడా చెప్పాం, ఈ విధంగా కాదు కానీ సో ఏ విధంగా అంటే మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చేస్తే మనకు ఒక ఇగో సో క్యాస్టిక్ ఈక్వేషన్ వాడినప్పుడు నేను ఫస్ట్ వీడియోలో చెప్పా, ఈ విధంగా చేసుకుంటే మనకు ఒకటి లాస్ట్కి ఒక ఈక్వేషన్ వస్తుందిరా ఈ విధంగా అని. అవునా? సో అలాంటి ఈక్వేషన్ నేను అక్కడైతే చేశా, ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు అర్థమైన తర్వాత ఇప్పుడు మనకి ఏ ఒక్కటి ఇచ్చారు, కానీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a⁴. సరే, ఇప్పుడు ఏ స్క్వేర్ అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. a² a³ a⁴ ఈ విధంగా అయితే మనం వెళ్ళాలిరా. సరే, ఏ స్క్వేర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలంటే మనం a × a మ్యాట్రిక్స్ అయితే తీసుకోవాలి. a × a మ్యాట్రిక్స్. సరే, ఏ వేసుకున్నా మళ్ళీ ఏ వేసుకున్నా అంటే ఏం కాదు, a × a అంతే, ఓకేనా? a × a వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా చేయాలనేది క్లారిటీగా చెప్తాను చూడు. 7 × 7 ఎంత? 49, ఓకేనా? 2 × -6 -12 -2 × 6 -12 అంటే రో ఒక ఎలిమెంట్, కాలం ఒక ఎలిమెంట్, ఓకేనా? ఈ విధంగా అయితే చేయాలి. సో ఫస్ట్ రో తోటి ఫస్ట్ 3 కాలమ్స్ని అయితే చేయాలి. సో అలాగా 7 × 2 14 2 × -1 -2 -2 × 2 -4 నెక్స్ట్ 7 × 7 -2 -14 2 × 2 4 -2 × -1 +2, ఓకేనా? ఈ విధంగా అయితే చేయాలిరా. సో ఇలా మనం చేస్తే లాస్ట్కి ఇలా అయితే ఒకటైతే ఫామ్ అవుతుంది. ఇలా వచ్చిందని మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయగా ఎంత వస్తుందిరా? 49 - 24 అంటే ఖచ్చితంగా 25 వచ్చిందా? ఓకే. 14 - 6 అంటే 8 -14 + 6 అంటే ఎంత? -8. నెక్స్ట్ -42 16 6 + 12 అంటే 18 - 42 అంటే -24 -12 + 5 అంటే -7 12 -2 -2 -4 12 - 4 అంటే 8, ఓకే? 42 - 12 -6 అంటే -18 42 - 18 అంటే ఎంతరా? 24. నెక్స్ట్ 12 - 2 -2
12 మైనస్ 4 అంటే 8, నెక్స్ట్ 7. ఓకే, ఈ విధంగా ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయిందన్న. ఏంటి? ఏ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కట్టాలి నాన్న? ఏ క్యూబ్ అయితే కట్టాలి. ఏ క్యూబ్ కట్టాలంటే ఇప్పుడు మనం ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ తప్పడింది. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ అయితే కట్టాలరా. సరే, ఏ స్క్వేర్ ఇంటూ ఏ కట్టాలంటే ఫస్ట్ది ఏ స్క్వేర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, వేసుకున్నా. సేమ్ ఇందాక మనం ఎలా అయితే ఒక రో తీసుకుని అన్నింటిని మల్టిప్లై చేసామో అలాగే మల్టిప్లై చేస్తున్నాను. ఒక 2 లైన్స్ చెప్తాను చూడన్నాను. 25 ఇంటూ 7 175, 8 ఇంటూ -6 -48, -8 ఇంటూ 6 48. అంటే ఇది చూడు, ఈ 3 ఎలిమెంట్స్ తోటి ఈ 3 ఎలిమెంట్ని చేసా, అంతే కదా. సరే, మళ్ళీ ఈ 3 ఎలిమెంట్స్ తోటి ఈచ్ సైడ్ ఉన్న సెకండ్ కాలంని అయితే చేస్తున్నా. ఓకేనా? చూడు, 25 ఇంటూ 2 50, 8 ఇంటూ -1 -8, -8 ఇంటూ 2 -16. 2 లైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ది 25 ఇంటూ -2 -50, 8 ఇంటూ 2 16, -8 ఇంటూ -1. చూడు, -8 ఇంటూ -1 అంటే మైనస్ కలిపితే ప్లస్, అంటే 8 ఇంటూ 1 8. సో ఈ విధంగా నేను 3 రోస్కి 3 కాలమ్స్కి చేస్తే కనుక నాకు ఒక మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవుతుందని. అదేంటి? చూడు, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. 175 - 96 అంటే మైనస్ కదా, -96 అంటే ఎంత వస్తుంది? 79. 50 - 8 - 16 అంటే 22 అనుకుంటా. ఓకే, 22 అంతేనా? 24. సో 50 - 24 అంటే +26. ఓకే, -50 16 8, సేమ్ ఇది కూడా -26. ఇక్కడ +26. నెక్స్ట్ -168 + 42 + 48 అంటే 80 90 అంటే 90 అంటే ఇంకా ఎంత ఉంటుంది? 78 -78. -48 7 16 అంటే 23 -48 - 23 అంటే -25. ఓకే, +48 -14 -8 అంటే -24 +48 అంటే +20, అంతే కదా. అంతే, +26. ఎంతనా? +26 అయితే వచ్చింది మనకి. సో ఇది 22, ఇది 26 +48. ఓకే, నెక్స్ట్ ఇలా వేసుకుంటే 78 26 -25 అయితే వచ్చింది. సో ఇక్కడ నేను సింప్లిఫై చేయగా నాకు ఏమొచ్చిందిరా? లాస్ట్కి ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ కూడా వచ్చింది. సో సరే సార్, ఇక్కడ వరకు బాగానే ఉందంటే ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎలాగా ఇప్పుడు నేను కన్సిడర్ చేస్తాను చూడండి. ఏ క్యూబ్ -5a లాంబ్డా + 7a -3i. ఓకే, నేనైతే ఒక ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ అంటే ఎంత నాన్న? ఆల్రెడీ మనకు తెలుసు ఎంత. ఏ క్యూబ్ అంటే ఇది. ఇప్పుడే వచ్చింది కదా మనకి, ఇది నాన్న. ఓకేనా? ఇప్పుడు వచ్చింది కదా ఏ క్యూబ్ అంటే ఇది. -5 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఇదిరా. ఓకే, +7 ఇంటూ ఏ. ఓకేనా? +7 ఇంటూ ఏ వేసుకుంటాం. నెక్స్ట్ వేసుకున్న తర్వాత -3i వేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా సమ్ అయితే చేసేస్తాంరా. యాజ్ ఇట్ ఈజ్గా సమ్ చేస్తే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది చూడన్నాను ఒక్కసారి. సో యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటే ఇలా మనకి 0 0 0 0 వస్తుంది. సార్ అదేంటి సార్ మీరు 0 0 అని అలా చెప్పేశారంటే కనుక మనకు నచ్చిన ఒక ఎలిమెంట్ తీసుకొచ్చా. సో ఎగ్జాంపుల్గా -25 చూడు ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత రావాలి? +25 రావాలి. సరే, వస్తుంది చూద్దాం. -5 ఇంటూ -7 ఎంతరా? 35. అవునా? -35. సో చూడన్నా, ఇక్కడ నేను చిన్న మిస్టేక్ అయితే చేసా. బై మిస్టేక్ ఎలా జరిగిందో రియల్లీ సారీ. సో ఇక్కడ చూడు, ఇక్కడ నేను 5లో ఏ స్క్వేర్ వేసా, +7 ఇంటూ ఏ వేయడం మర్చిపోయాను రా. సో రియల్లీ సారీ నాన్న, చూసుకోలేదు అస్సలు కూడా నేను. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఇంటూ కొట్టేద్దాం. ఇంటూ కొట్టేసి ఇక్కడ వేస్తున్నాను రా. చూడు, 7 ఇంటూ ఏ అంటే ఎంతరా? మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అన్నమాట. ఓకేనా? వేస్తున్నాను. 7 ఇంటూ 2 -2 -6 -1 2 6 2 -1. సో నెక్స్ట్ నుంచి ఇలా అయితే రిపీట్ అవుతుందన్న.
సో రియల్లీ సారీ, ఏమనుకోవద్దు. సో ఓకే, -25 కదా, ప్లస్ -35 -35 అయితే వచ్చింది. సో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను, ఒకసారి చూడండి. ఒకసారి నాన్న, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకున్నది -25 -5 ఇంటూ -75 అంటే ఎంత, ప్లస్ కాబట్టి 35. నెక్స్ట్ ఇక్కడికి రండి, 7 ఎగరండి నాన్న. 7 ఇంటూ -1 అంటున్నానా, -7. ఓకే, -3 ఇంటూ 1 -3. ఓకే, ఇక్కడ చూడనా ఒక్కసారి, -25 -7 ఈ రెండు కలిపితే ఎంతరా, -10. ఇక్కడ -25 ఉంది, అంటే టోటల్ -35. ఇక్కడ +35 క్యాన్సిల్, అంటే 0 వచ్చిందా లేదా, వచ్చింది. ఇంకొక ఎలిమెంట్కి అయితే చేద్దాం. ఎగ్జాంపుల్గా ఇక్కడ 26 తీసుకోవచ్చు. 26 ప్లస్ ఉంది, -5 ఇంటూ 8 తీసుకుంటున్నా. ఇక్కడ చూడు 8 అంటే -40. ఓకే, నెక్స్ట్ 7 ఇంటూ 2 అంటే +14 అంతేనా. సో -3 ఇంటూ 0 అంటే 0, సరిపోయిందా లేదా. సో ఇక్కడ -26 14 అంటే +40. సో ఇక్కడ +40 ఇక్కడ -40 క్యాన్సిల్, అంతే అయిపోయింది. సో ఈ విధంగా అయితే ఇక్కడ వరకు చేయాలి. ఇలా చేస్తే మనకి లాస్ట్కి జియో మ్యాట్రిక్స్ అయితే వస్తుందిరా. సో దేర్ ఫోర్ క్యాలీ హైమెంటన్ థియరం వెరిఫైడ్ అని అయితే రాసుకుంటాం. ఓకే, రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి నాన్న, మళ్ళీ మల్టిప్లై విత్ ఏ చేయాలి. దేన్ని, ఈక్వేషన్ మొత్తాన్ని అన్నమాట. ఒక్కడే ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం కదా నాన్న, a³ - 5a² + 7a - 3a అయినాయి. దీన్ని మనం ఏ తోటి అయితే మల్టిప్లై చేస్తాం. సో ఏ తోటి మల్టిపుల్ చేస్తాం. ఎలాగా చేస్తే కనుక మనకి ఏమొస్తారా, a³ ఇంటూ అంటే a⁴ -a³ + 7a² - 3a అయిపోతుంది కాబట్టి 3a వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనకు ఒక ఈక్వేషన్ అయితే టోటల్గా అయితే వస్తుందిరా. చూడు, ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే a⁴ అంటే ఎంత నాన్న, a⁴ అంటే ఎంత, ఒక్కసారి చూడు నాన్న. a⁴ 5 అంటే a³ వేసుకున్నా, -7a² + 3 ఇంటూ a. ఇక్కడ బై మిస్టేక్ ఐ మ్యాట్రిక్స్ వేసా, కానీ ఇక్కడ ఎంత వేసుకోవాలి ఇప్పుడు మనం, ఏ మ్యాట్రిక్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్నామా, ఓకే వేసుకున్నాం. కన్సిడర్ చేస్తే మనకి టోటల్గా ఎలా వచ్చింది అనేది మీకు చెప్తా. 5 ఇంటూ 79 395 -7 ఇంటూ 25. ఓకేనా, -7 ఇంటూ 25 అంటే ఎంత, 225 కదా, అంతేనా, అంతే, -175. 3 ఇంటూ 7 21 అయిపోయిందా. అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ చేస్తా. నెక్స్ట్ 5 ఇంటూ 26 అంటే 5 100 30. ఓకే, 130 వచ్చిందా. ఓకే, -7 ఇంటూ 8 -56. 3 ఇంటూ 2 6. సో ఈ విధంగా మనం ప్రతి ఎలిమెంట్ని కూడా వేసుకోవాలిరా. ఓకేనా, ఎలిమెంట్ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై అయితే చేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే కనుక అది కూడా క్లారిటీగా అయితే చెప్తాను నాన్న. ఒక్కసారి అయితే చూడు, 395 - 175 + 21 అంటే ఇది తీసేస్తే మనకి ఎంత వస్తుందా, 241 అయితే వస్తుంది. 241 వేసేనా. సో నెక్స్ట్ 130 - 56 + 6 136 - 56. ఓకే, అంటే ఎంత, 80 వస్తుంది. నెక్స్ట్ -136 + 56 దీని రివర్స్ అంటే -80. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది. లాస్ట్కి మనకి వచ్చిన మ్యాట్రిక్స్ మనం పెట్టుకున్న పేరు a⁴ అన్నమాట. ఏంటన్నా, a⁴. సో మీకు లాస్ట్ క్లాస్లో నేను కొన్ని హోంవర్క్స్ అయితే ఇచ్చారా. ఏంటన్నా, ఇదిగో ఈ సమ్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు నువ్వు a⁴ అయితే కట్టి నాకు ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకైతే నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తానన్నమాట. సో ఇది ఈరోజు క్లాస్ నాన్న. సో మీకు అర్థమైందని అనుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ప్లీజ్ మన ఛానల్ అయితే షేర్ చేయండి రా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. థ్యాంక్ యూ.